దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో 30 సంవత్సరాలు జర్నలిస్ట్గా అద్భుతమైన సేవలు అందించిన కోలా వెంకటేశ్వర్ గారిని కలవబోతున్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో ఒక గీత కార్మికుడి కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను అనేక ఉద్యోగాలు చేసి ఒక జర్నలిస్ట్గా తన జీవితాన్ని ప్రారంభించి అత్యున్నతమైన రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్గా అద్భుతమైన సేవలు అందించారు కోలా వెంకటేశ్వర్లు గారు. తాను జర్నలిస్ట్గా 30 సంవత్సరాలు ప్రజా సమస్యల మీద వార్తలు రాయడం, వాటి పరిష్కారానికి కృషి చేయడం, అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొనడం, ప్రజల జర్నలిస్ట్గా పేరు తెచ్చుకోవడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. ఆయన జర్నలిస్ట్గా అందించిన సేవలేంటి, ఆయన జర్నలిస్ట్గా సాధించిన విజయాలు ఏంటి అనేది మనం సీనియర్ జర్నలిస్ట్గా పనిచేసిన కోలా వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు కోల వెంకటేశ్వర్లు. సీనియర్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నా 30 సంవత్సరాల నుంచి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ప్రస్తుతానికి సౌత్ ఇండియన్ టైమ్స్లో చేస్తున్నా. నేను వరంగల్ జిల్లా దుగ్గండి మండలం చలపర్తి గ్రామంలో పుట్టిన. నాన్న పేరు కోల నరసయ్య, అమ్మ పేరు కోల వీరలక్ష్మి. నాన్న కలిగిత కార్మికుడిగా తాడి చెట్లు ఎక్కేవాడు. కష్టపడే తత్వంతో పాటుగా సేవ చేయడం, ప్రజల సేవ చేయడం కూడా నేర్చుకున్నా నాన్నతో. నేను 10th వరకు నర్సంపేట హై స్కూల్లో చదివాను. ఇంటర్మీడియట్ కూడా అక్కడనే గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, కాకతీయ డిగ్రీ కాలేజీ వరంగల్ చేశాను. తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో పీజీ, మనకు ఎస్డిఎల్సి కాకతీయలో, తర్వాత ఉస్మానియాలో కూడా డబుల్ పీజీ, జర్నలిజంలో కూడా డిగ్రీ చేశాను. ఫస్ట్ నాకు విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత కొద్ది రోజులు టీచర్గా పనిచేసిన వరంగల్లో. తర్వాత మెడికల్ రిప్రజెంటేటివ్గా కొద్ది రోజులు పనిచేసిన. దాంతో పాటుగా కంపెనీలో అకౌంటెంట్గా చేసిన. తర్వాత జర్నలిస్ట్గా ఈనాడులో నా జీవ ప్రస్థానం ప్రారంభమైంది. అక్కడ 10 ఏళ్ళు పనిచేసిన. తర్వాత నల్గొండలో 5 ఏళ్ళు ఆంధ్రజ్యోతిలో పనిచేసిన. తర్వాత 19 సంవత్సరాలు సాక్షిలో పనిచేసిన. ప్రస్తుతానికి రిటైర్ అయిన తర్వాత సౌత్ ఇండియన్ టైమ్స్లో పనిచేస్తున్నా జర్నలిస్ట్. చిన్నప్పుడు ఏంటంటే జర్నలిస్ట్గా అవుతారని అనుకోలేదు. కాకపోతే ఏంటంటే ప్రజా ఉద్యమాలలో పనిచేయాలి, పార్టీ అంటే లెఫ్ట్ పార్టీలో హోల్ టైమర్గా పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలని అనుకున్నా. ఆ లక్ష్యంతోనే నేను చిన్నప్పటి నుంచి మా నాన్న వారసత్వం, ఆయనే తొలి గురువు, ఆయన పార్టీ గ్రామ కార్యదర్శిగా పనిచేసిండు. ఆడ విద్యా కమిటీ చైర్మన్గా స్కూలు బాగోగుల గురించి పట్టించుకున్నాడు, కలిగిత కార్మికుల సమస్యలు పట్టించుకున్నాడు. ఆ విధంగా ఒక తాలూకా స్థాయిలో ప్రజల కోసం పనిచేసేది. ఆయన ఎంబడి మీటింగ్లో పోయి కూర్చునేవాడిని. ఆ విధంగా నాన్న పనిచేసేది మనకు కూడా ఆ వారసత్వంగా అనిపించింది. నేను విద్యార్థిగా నా చదువు అయిపోయిన తర్వాత ఫుల్ టైమ్ గా ప్రజలకు సేవ చేయడానికి పార్టీలోనే, కమ్యూనిస్ట్ పార్టీలో ఒక హోల్ టైమర్ గా పనిచేయాలని నేను ఫస్ట్ అనుకున్నా. కానీ అది సాధ్యం కాలేదు. తర్వాతగా జర్నలిస్ట్ గా కుటుంబ పోషణకు రెండింటికి పనికిచ్చే అటువంటి జర్నలిస్ట్ గా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ జర్నలిస్ట్గా నేను 30 ఏళ్ళు పనిచేశాను. జర్నలిస్ట్గా ప్రజా సమస్యలు పరిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. 30 ఏళ్ళు జర్నలిస్ట్గా పనిచేయడం, ప్రజల సమస్యలను మనం ఏదో ఉద్యమం ద్వారా, ఇంతకుముందు మనం ఓల్డ్ టైమర్గా పోవాలి, ప్రజల కోసం పనిచేయాలని అనుకున్నాం కదా. అదే జర్నలిస్ట్గా ఆ సమస్యలను మనం ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రశ్నించగలిగే పరిస్థితికి మనం పోయినాం. అదే చాలా సంతోషం అనిపించింది. చాలా మనం జర్నలిస్ట్గా పేద ప్రజలకంటే ఏ వర్గాలకైతే, ఏ ప్రజలకైతే మనం సాయం చేయాలనుకున్నామో ఆ సాయం చేయగలుగుతున్నాం అనే ఆనందం, మా తండ్రి ఆశయం కూడా ఈలో మనం చూసుకోగలుగుతున్నాం అనే సంతోషం అయితే అనిపించింది. నా భార్య పేరు కోల జ్యోతి, మా పిల్లలు పెద్ద అబ్బాయి పేరు భరత్ కళ్యాణ్, చిన్న అబ్బాయి పేరు భగత్ రాజా. వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. నేను సాధించిన విజయాలు తల్లిదండ్రులకు ఫస్ట్, తర్వాత భార్య, తర్వాత పిల్లల కోసం, సమాజానికి.